ఏపీని తుఫాన్ భయపెడుతోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం బలపడి రాత్రికి తుఫాన్గా మారనుంది. ఇప్పటికే దక్షిణ కోస్తాలో బలమైన గాలులు వేస్తూ ఉండగా తుఫాన్ దగ్గరకొచ్చే కొద్దీ వర్షాల ఉధృతి పెరుగుతుంది. ఈ తుఫాన్కు ఫెంగల్ గా నామకరణం చేయనున్నారు. తుఫాన్ ప్రభావంతో 5 రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు. కోస్తా తీరం వెంబడి ఉన్న పోర్టులో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గత 24 గంటల్లో నెల్లూరు జిల్లాలో గరిష్టంగా 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో శ్రీలంక తీరాన్ని ఆనుకొని తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది ఈ రోజు రాత్రికి తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాను ఏర్పడిన తర్వాత అది క్రమేపీ తమిళనాడు తీరం వైపు పయనిస్తుంది. దీని ప్రభావంతో వచ్చే 4 రోజుల పాటు దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రభావం ఉంటుంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చెప్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. సరే, తుఫాను గమనం ఎలా ఉంది, అది ఎప్పటికీ తుఫానుగా మారుతుంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం గడిచిన కొన్ని గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో ప్రయాణించి తీవ్ర వాయుగుండంగానే కొనసాగి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలోనే అనగా 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 82.3 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమైంది. అనగా చెన్నైకు 550 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశలోను, కరైకల్కు 370 కిలోమీటర్లు ఆగ్నేయ దిశలోను, పుదుచ్చేరికి 470 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలోను, శ్రీలంకలోని ట్రింకోమలైకి 120 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోను కేంద్రీకృతమై ఉన్నది. ఇది తీవ్ర వాయుగుండంగానే ఉత్తర వాయువ్య దిశలో పయనించి రాగల 12 గంటలలో సైక్లోన్ లేదా చక్రవాతంగా పరిణామం చెందే అవకాశం ఉంది. ఇది రాగల 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక తీరాన్ని విడిచి తమిళనాడు తీరం వెంబడి ఉండే అవకాశం, పయనించే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే ఉపరితల గాలులు వీస్తున్నాయి, గాలుల వేగం కూడా పెరుగుతోంది. దీని ఇంపాక్ట్ అంటే గాలుల తీవ్రత కానీ వర్షాలకు సంబంధించిన సమాచారం ఏమిటి, ఎటువంటి ఇబ్బంది కానీ లేకపోతే దాని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా వర్షపాతాలు పెరిగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరంలో ఈరోజు 1-2 చోట్ల నుంచి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, రేపు ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 29, 30, 1వ తేదీలలో దక్షిణ కోస్తా జిల్లాలలో అధికమైన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, 2, 3 డిసెంబర్ తేదీ నాటికి ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు 1-2 చోట్ల, రేపు కొన్ని చోట్ల, ఎల్లుండి ఎక్కువ చోట్ల, 29 తర్వాత 30వ తేదీన అధికమైన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కురుస్తూ అక్కడి నుంచి క్రమేపీ తగ్గుతూ ఎక్కువ చోట్ల నుంచి కొన్ని చోట్ల నుంచి 1-2 చోట్లకు 2వ తేదీ వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ తుఫాను లేదా ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం వలన ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు ఎక్కడెక్కడ నమోదవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1వ రోజు అనగా ఈ రోజు 27వ తేదీన నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు అనగా 28వ తేదీన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో రేపు అనగా 28వ తేదీన 1-2 చోట్ల భారీ వర్షపాతం రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. తరువాత 3వ రోజు అనగా 29వ తేదీన నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షపాతం 1-2 చోట్ల
29వ తేదీన నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 30వ తేదీన నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య అండ్ వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. మరియు శ్రీ సత్యసాయి, బాపట్ల, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏదైతే తుఫానుగా ఏర్పడుతున్న తీవ్ర వాయుగుండం శ్రీలంక తీరానికి దగ్గరగా ఉంది. అది క్రమేపీ తమిళనాడు వైపు పయనిస్తుంది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండ గమనాన్ని కరైకల్లో ఉన్న రాడార్ స్టేషన్ అబ్జర్వ్ చేస్తోంది. ఇది తమిళనాడు తీరానికి వచ్చిన తర్వాత తమిళనాడు నుంచి ఒక రైన్ బ్యాండ్స్ విస్తరించే అవకాశం ఉంది. దాని కారణంగానే ఉత్తరాంధ్ర జిల్లాలపైన దాని ఇంపాక్ట్ ఉంటుంది. భారీ వర్షాలు కూడా కురుస్తాయి.